అయ్యారు రైట్. క్రీస్తు నామమున మీ అందరికి శుభములు తెలియజేయుచున్నానండి. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ ఎన్హెచ్పి రోడ్లో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన దేవాలయము. ఈ దేవాలయంలో దాదాపు 600 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో వారు క్రిస్మస్ కొరకు ఈ యొక్క స్థలమునకు వచ్చి తెల్లవారుజాము 4 గంటల నుండి తిరిగి 9 గంటలకు ఇంకొక ఆరాధన ఈ విధంగా ఆరాధించడం జరిగింది. చాలామంది ఈ క్రిస్మస్ సమయంలో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకనగా యేసుక్రీస్తు ఒక వెలుగుగా దేవుని కుమారుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని మానవ అవతారం ఎత్తి ఈ లోకమునకు వచ్చి ఈ లోకంలో ప్రజల కొరకు తను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రాణమును పెట్టి గొప్ప రక్షణ అనుగ్రహించినాడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ సమయమున యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగము, ఆయన జన్మ, ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ విశ్వాసులు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమున ప్రత్యేకంగా సంతోషించి ఆనందించి ఆయనను ఆరాధించే సమయం. ఆయన యూదయ దేశపు బెత్లెహేంలో జన్మించినాడు. యెరూషలేమునకు దాదాపుగా 8 మైళ్ళ దూరము బెత్లెహేము. ఆ సమయంలో ఆయన జన్మించిన సమయమున పొలంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులకు ప్రత్యేకంగా దూతల ద్వారా సందేశం అందింపబడినది. వారు బెత్లెహేమునకు వెళ్ళి ఆ పశువుల శాలలో జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభును ఆరాధించి వారి కానుకలు సమర్పించినారు. పామరులకు దూత వెళ్ళి సందేశాన్ని అందించింది. ఆ తర్వాత జ్ఞానులు తూర్పు దేశంలో వారు తూర్పు దేశం చెందినటువంటి వారు ఖగోళ శాస్త్రంలో ప్రవీణత కలిగినటువంటి వారు ఈ యొక్క యూదా మతమునకు కానీ యూదా దేశమునకు కానీ చెందినటువంటి వారు కాదు. కానీ వారికున్న జ్ఞానమును బట్టి క్రీస్తు జన్మించగానే ఒక నక్షత్రం తూర్పు దేశంలో జన్మించినట్లు చూస్తున్నారు. ఆ నక్షత్రం విషయంలో ఆలోచించి పరిశోధించి చివరిగా ఆ నక్షత్రం వారిని బెత్లెహేమునకు తీసుకుని వచ్చినట్లు చూస్తున్నాం. అంత గొప్ప జ్ఞానులు, రాజవంశంకు చెందిన వారు ఆ ప్రభు పాదసంధికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి పూజించి కానుకలు సమర్పించి వెండి, బంగారం, సాంబ్రాణి సమర్పించి బోళంను సమర్పించి ఆయనను మహిమపరిచినట్లు చూస్తున్నాం. ఈ విధంగా క్రీస్తు ఒక జాతికి, ఒక ప్రత్యేకమైన స్థలమునకు, ఒక ప్రత్యేకమైన మతమునకు చెందినవాడు కాదు. అందుకే దూతలు ఆయన జన్మించిన సమయంలో ప్రకటించినారు, ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్తమానమని. ఆ క్రీస్తు ఈ లోకమునకు రక్షకుడని, రక్షించడానికి వచ్చినాడని, ఆయనను అంగీకరించినటువంటి వారికి నిత్య జీవమును అనుగ్రహించడానికి వచ్చినటువంటి ఒక దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాం. మరి ఈ సమయంలో క్రిస్మస్ ఈ సెలబ్రేషన్లో ఆయనను ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా క్రైస్తవ సంఘం, మరి ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో ఉన్న ఈ యొక్క హోలీ ట్రినిటీ చర్చ్ తరపున ఖమ్మం వాసులందరికీ, అన్ని మతముల వారికి ప్రత్యేకంగా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మీకు అందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించాలని, ఆయన ఆరోగ్యమును దయచేయాలని, సంతోషమును, ఆనందమును దయచేయాలని, సమాధానమును, శాంతిని అనుగ్రహించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ సమయంలో మీ అందరికీ ఈ యొక్క సంఘం తరపున శుభములు తెలియజేసిన హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.